ఉన్న బీసీ సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకమై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని, ఎవరికి వారేం ఉద్యమం చేస్తే ఫలితం రాదన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టే స్కీములు ఏంటి మీరందరికీ తెలుసు. మాకు కాస్త కూస్తో బీసీ లోన్లు ఉంటాయి, అవి కూడా ముగిసిపోయి చాలా రోజులు అవుతాయి. పేరుకే మాకు కార్పొరేషన్లని ఇస్తారు, తలా ఒక కార్పొరేషన్ ఈ ప్రతి కులానికి. గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పేదలకు కూడా భూములను పంచే విధంగా డిమాండ్ చేయబోతున్నాం. ఇదే కాకుండా ఈ విజయబేరి యుద్ధ బేరితో ఇది విజయబేరిగా మారబోతుంది. రెండో తారీఖు నాడు భారీ బహిరంగ సభ అంటాం జనరల్గా పార్టీల తరఫు. ఇవాళ భారీ బీసీ రాజకీయ యుద్ధ బేరీ జరగబోతుంది. బీసీ కులాలన్నీ ఒక్కచోట జరగబోతున్నాయి. మేమందరం ఐక్యమైన తెలియజేయడానికి ఆవాజ్ దో హమ్ ఏకే అని. మొన్నటి వరకు మమ్మల్ని ఊసరికాయ మూటల్లాగా అనుకున్నారు. ఊసరికాయ మూటలు ఇప్పుడుతోనే పక్క పక్కన పోతుంది అనుకున్నాడు. ఈ వేదికే నిదర్శనం అన్ని కులాలు ఐక్యమై. ఇదే కాకుండా మా బ్రదర్స్ అందరు ఇంకా మండలాల్లో గ్రామాలల్లో ప్రచారంలో ఉన్నారు. ప్రజల రెస్పాన్స్ చూస్తే మండలాలకు పోయినా గ్రామాలకు పోయినా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అంత బాగా రెస్పాన్స్ వస్తుంది. మేము 3-4 మండల ప్రెస్ మీట్లకు వెళ్ళాం. మొదటిసారి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ మన మీటింగు, మన బీసీ మీటింగు మనం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నాకు ఫోన్లు జనగాంకి వెళ్ళి వచ్చినాయి, ఆలేరుకి వెళ్ళి వచ్చినాయి, భువనగిరికి వెళ్ళి అన్నా మేము బస్సులు పెట్టుకొని వస్తున్నాం ఈ సభకు. అంటే ఈ సభ అనేది తెలంగాణ చరిత్రలో బీసీలందరూ ఐక్యమని చెప్పడానికి ఆరంభ సభ. ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆఖరి లాస్ట్ జిమ్ఖానా గ్రౌండ్స్లో దాదాపు 10-15 లక్షల మందితో మేము బీసీలం అందరం ఐక్యమైతే ఎలా ఉంటుందో తెలియజేయడానికి. మొన్నటిదాకా మాకందరు మీరు ఐక్యంగా మీరు అట్లా ఇట్లా మా మధ్యలో తగాదాలు పెట్టి నడిచింది. ఇప్పుడు అందరం మీ ఎవ్వరికీ దుష్మన్ కాదు, మేమందరం ఒకటే కులం. ఇప్పుడు బీసీ అనేది పెద్ద కులం కింద తెలియజేయడానికి. అసలు బీసీలందరూ ఒకటే ఎట్లుంటుంది